తెలంగాణలో నీళ్ల పంచాయతీ మళ్లీ రాజుకుంది. రైతులకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపైన ఘాటు విమర్శలు చేశారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు నుంచి భారీగా నీటిని తరలిస్తున్నారని, నాగార్జున సాగర్కు మాత్రం చుక్క నీరు రావడం లేదని విమర్శించారు. కొట్టాడాల్సిన వాళ్ళుగా కేసీఆర్ సైన్యంగా మా పైన బాధ్యత ఉంది. గత 2 నెలలుగా గోదావరి పైన మేము చేస్తున్న పోరాటం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండటం, కాళేశ్వరం కన్నెపల్లి పంప్ ఆన్ చేయకుండా రైతులను ముంచుతున్న విధానం, కేటీఆర్ గారి నాయకత్వంలో అక్కడికి వెళ్ళి వచ్చి దాన్ని సజీవంగా మొత్తం ప్రజలకు అన్ని కూడా సాక్ష్యాలతో సహా చూపించినాం. అయినప్పటికీ ఇంకా గోదావరి విషయంలో అదే అన్యాయం జరుగుతుంది, అదే ద్రోహం జరుగుతుంది. మరొక వైపు కృష్ణా పైన కూడా మొదటి రోజే కృష్ణా ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ చేతిలోకి తీసుకోవడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుండే నీళ్ల వాడకంలో కూడా నాగార్జున సాగర్ కు జరుగుతున్న అన్యాయం, శ్రీశైలం పైన మొత్తం మహబూబ్నగర్ జిల్లాను కేసీఆర్ గారు ఏదైతే 10-12 లక్షల ఎకరాలు నీళ్లు ఇచ్చి సాగులకు తెచ్చి కనీసం ఆ జిల్లాకు ఊరటనిచ్చిండో మళ్లీ దాన్ని నాశనం చేసి ఇవాళ తెలంగాణ ఎండబెడుతున్న విధానం. ఒకవైపు బ్రహ్మాండంగా నీళ్లు వస్తుంటే నదుల్లో ఆ నీళ్లను కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుంది, మన ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ద్రోహం చేస్తుంది. ఇవాళ ఒక మాటలు చెప్పాలంటే రేవంత్ రెడ్డి కన్న తల్లికి నేల తల్లికి చేస్తున్న ద్రోహం అంతా ఇంత